అందరికీ నమస్కారం. నా పేరు అనిల్ కుమార్ యాదవ్ దేశ్ముఖ్. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ముందుగా రాజ్ తరుణ్కు మద్దతు ఇచ్చే వాళ్ళంతా మీ గుండెల్ని ఓ బండరాయిలాగా మార్చుకోండి. ఎందుకంటే అతి తొందరలోనే ఆ బండరాయి బద్దలవబోతుంది కాబట్టి అతి తొందరలోనే రాజ్ తరుణ్కి సరిపడేంత శిక్ష పడబోతుంది కాబట్టి మీరంతా కొంచెం ధైర్యంగా ఉండండి. అండ్ అట్లనే ఈ విషయంలోకి వెళ్ళడానికంటే ముందుగా నేను ఒక చిన్న క్లారిటీ వదలుచుకున్నాను. నాకు నిన్న కానీ అంతకుముందు ఈ లావణ్య టాపిక్ ఎంచుకున్నప్పుడు కానీ చాలామంది నన్ను ఎందుకు తమ్ముడు అనవసరమైన రొచ్చులోకి దిగుతాను, నీకున్న కొద్ది గొప్ప మంచి పేరుని పాడు చేసుకుంటాను, నీ రిప్యుటేషన్ని దెబ్బ తీసుకుంటాను, ఇది మనకు అనవసరం కదా అని చెప్పి చాలామంది అన్నారు. బట్ నిజంగా ఇది అవసరమే అన్న. ఎందుకంటే ఒక ఆడపిల్లకి స్పష్టంగా అన్యాయం జరుగుతుందన్న. అది ఎలాగో నేను చూపెడతా. మీ అందరికీ లావణ్యం చూస్తే తను ఒక కన్నింగ్ గర్ల్ లాగా అనిపిస్తుంది, కానీ నాకు మాత్రం తను ఒక ఇన్నోసెంట్ అమ్మాయిలాగా అనిపిస్తుంది. ఓ నలుగురు డిబేట్లో కూర్చోబెట్టి చుట్టుపక్కల యాంకర్ ఒక క్వశ్చన్, ఆర్జే శేఖర్ ఒక క్వశ్చన్, ఆ పక్కన ప్రీతి ఒక క్వశ్చన్, ఉదయ్ క్వశ్చన్, ఇంత గందరగోళానికి ఆ ఫోన్ కాల్స్కి ఆ అమ్మాయి ఎవరెవరో పేర్లు పట్టుకొస్తుంది. పాపం వాళ్ళేమో వచ్చి సాక్ష్యం చెప్పేది లేదు, సచ్చేది లేదు. టీవీ డిబేట్లో వాళ్ళ పేర్లు వీళ్ళ పేర్లు పట్టుకొస్తూ ఉంది. అందరం చూసినాం ఆల్రెడీ. హరియానా గ్లోరీ అని, ఇంకో అమ్మాయి అని, కుమార్ 21 ఎన్నో వస్తూ ఉన్నాయి. వాళ్ళందరూ వచ్చి సాక్ష్యాలు చెప్పేదా సచ్చేదా టెంప్ట్ అవుతూ ఉంది పాపం. అందువల్ల మీకు ఆ అమ్మాయి మీద ఒక రకమైన నెగిటివ్ థాట్స్, ఏదేదో చెప్తుంది ఆధారాలు లేకుండా చెప్తుంది, ఏదేదో మాట్లాడుతుంది ఆధారాలు లేకుండా మాట్లాడుతుంది అని చెప్పి ఆవిడ మీద ఒక నెగిటివ్ ఇంపాక్ట్ ఎందుకు పడ్డదో నాకు అర్థం కాల. రాజు మీద ఎందుకంత పాజిటివిటీ వచ్చింది, శేఖర్ అనేటోడు మీద ఎందుకంత పాజిటివ్ కామెంట్లు వస్తానే నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు అసలు నిజానికి. ఒక్కసారి నేను చెప్పేది వినండి. విన్న తర్వాత ఆల్రెడీ చట్టం తన పని తాను చేసుకుపోతుంది, అది దాంట్లో తిరుగులేదు. బట్ చట్టం పని చేసుకుపోతుంది కదా, మరి మళ్ళీ ఎందుకు మీడియా ముందుకు వచ్చి రచ్చ చేయడం అన్నప్పుడు ఆ అమ్మాయి మీద కూడా ఇదే మీడియా రచ్చ చేస్తుంది పాపం. కేసు ఎట్లాగో సాగుతుంది. రాజ్ తరుణ లావణ్య ఎవరు గెలుస్తారు అనేది కొద్ది రోజులు తెలిసిపోతుంది. ఈ లోపల మధ్యలో శేఖర్ అని, ఉదయ్ అని, ప్రీతి అని, చెర్రీ అని, తర్వాత యాపిల్ అని, బనానా అని ఇలాంటి వాళ్ళ పేర్లు బయటకు వస్తూ ఉన్నాయి. కాబట్టి వాళ్ళందరూ ఈ అమ్మాయిని బ్లేమ్ చేస్తారు. కాబట్టి మనం కూడా ఇప్పుడు మాట్లాడాలక తప్పదు కదా. ఇప్పుడు ఈ అమ్మాయి తన భర్త తనకు అన్యాయం చేసిండని, లేకపోతే తనని పెళ్లి చేసుకుంటానని 7 సంవత్సరాలు లేకపోతే 10 సంవత్సరాలు ఇంట్లో పెట్టి కాపురం చేసి వదిలేశాడని ఈ అమ్మాయి కంప్లైంట్ చేయడానికి వస్తే మధ్యలో ఈ శేఖర్ అనే వ్యక్తి వచ్చి ఏం చేసిండు, ఆ అమ్మాయి గతంలో మస్తాన్ సాయి అనేటోనికి లవ్ లెటర్ రాసింది, ఒక కంప్లైంట్ పెట్టింది, ఈ అమ్మాయి డ్రగ్ తీసుకుంది, ఆ అమ్మాయి ఇంకోటి చేసింది అని చెప్పి ఆ అమ్మాయి లైఫ్ గురించి, వ్యక్తిగతం గురించి మాట్లాడుతా అంటే సరే మరి శేఖర్ భాష ఎవరు, ఇతని వ్యక్తిగత జీవితం ఏందని ఇతని ఆరాధిస్తే ఇతని మీద చాలా చక్కగా మొన్ననే అప్డేటెడ్ వెర్షన్లోనే నెల కిందట ఒక ఎఫ్ఐఆర్ నమోదైంది మన పంజగుట్ట పోలీస్ స్టేషన్లో అనుకుంటా. ఎఫ్ఐఆర్ కాపీ కూడా వచ్చింది. ఆల్రెడీ మీరు చూసే ఉంటారు. పోస్ట్ వచ్చింది. అందులో చాలా క్లియర్గా ఉంది అతని భాగవతం ఏంది, అతను లైఫ్ ఏంది, అతని గోల్ ఏంది, అతను చేసింది ఏంది అనేది చాలా స్పష్టంగా ఉంది అందరికీ. అదేంద్రా అని అడిగితే అది నా వ్యక్తిగతం. నేను 100 మందితో పండుకుంటా, 200 మందితో పండుకుంటా, నేను 1000 మందితో పండుకుంటా, మీకెందుకురా అని చెప్పి క్వశ్చన్ చేసి తప్పించుకుంటాను. అంటే అతని వ్యక్తిగత జీవితం అతని ఇష్టం, అతన్ని ఎవరు క్వశ్చన్ చేయొద్దు. మరి ఈ అమ్మాయి వ్యక్తిగత జీవితం గురించి మాత్రం అందరం క్వశ్చన్ చేస్తాం. అర్థమవుతుందని నేను చెప్పేది. ఇప్పుడు నువ్వు మీడియా ముందుకు వచ్చిన తర్వాత ఆ అమ్మాయిని క్వశ్చన్ చేసిన తర్వాత నీ మీద కూడా క్వశ్చన్ల వర్షం వస్తుంది కదా. అతని పక్కన పెట్టాడు. నెక్స్ట్ ప్రీతి దగ్గరకు వద్దాం. ప్రీతి ఉదయలు వీళ్ళు వచ్చి ఏం చెప్తారు, ఆ అమ్మాయి మాకు బలవంతంగా డ్రగ్ ఎక్కించింది, మా నోట్లో డ్రగ్ కుక్కిందని చెప్పి వాళ్ళు చెప్పి చిన్నపిల్లలు. మరి వాళ్ళ వ్యక్తిగత జీవితంలో ఏం జరిగింది అంటే డ్రగ్ ఎక్కించిందని చెప్పింది, ప్రీతి లావణ్య గురించి చెప్పింది, రాజ్ తరుణ్ అన్న నిప్ అన్నది, లావణ్యది తప్పన్నది అన్నీ చెప్పింది. ఈ అమ్మాయి జీవితంలో ఎవరు ఆ చెర్రీ అనే అమ్మాయి అన్నది, తర్వాత ఇంకొక మస్తాన్ సాయితో అఫేర్ అన్నది, ప్రెగ్నెంట్ అన్నది, మేమే కోర్టుకు పోయినాం అన్నది, కోర్టుకు పోయినప్పుడు మేము యువతల సైడ్ నిల్చున్నాం అన్నది, ఆ లావణ్యకు మేము అగెనిస్ట్గా పోయినాం కాబట్టి మమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తుంది అన్నది, ఇన్ని చెప్పి లాస్ట్కో మాట అన్నది. మీడియాలో దయచేసి నా ఫోటోలు, నా పోస్టర్లు, నా పేరుని ప్రస్తావించకండి. ఎందుకంటే నాకు అక్కుంది, చెల్లుంది, నాకు తమ్ముడు ఉన్నాడు కాబట్టి వాళ్ళ గుండెలు బద్దలైపోతాయి కాబట్టి పెట్టొద్దు అని చెప్పనింది. కానీ ఈవిడ మాత్రం మీడియా ముందుకు వచ్చి ఆ డ్రగ్ ఎక్కించిందా ఎక్కి లేదా అనేది 2-3 రోజుల్లో తెలుస్తుంది. ఎక్కకపోతే
ప్రీతిని లాక్కెళ్ళి జైల్లో పెడతారు. ఉదయ్ని కూడా తోడుగా తీసుకుపోయి అందులో ఆల్రెడీ 3 years నుంచి డేటింగ్లో ఉన్నారట. ఇంకో 3 ఏళ్ళు అదే జైల్లో కాపురం చేస్తారు, దాంట్లో నో డౌట్. తర్వాత ఈ అమ్మాయి ఆ అమ్మాయి వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడుతుంది, కానీ ఈ అమ్మాయి వ్యక్తిగత జీవితం వద్దు, మా వాళ్ళు గుండెలు బద్దలైతే అదేంది అంటే ఇప్పుడు ఆ అమ్మాయి నాకు అన్యాయం జరిగిందని మీడియా ముందుకు వచ్చింది కాబట్టి ఆవిడ వ్యక్తిగత జీవితం బయటికి తీస్తాం మేము. మరి నువ్వు కూడా మీడియా ముందుకు వచ్చి చెప్పినావు కదా ఆ అమ్మాయి గురించి, మరి అలాంటప్పుడు నీ విషయాలు కూడా చెప్పాలి కదా. లేటెస్ట్గా ఒక వీడియో వచ్చింది అబ్బా నా దగ్గరికి, ఇది ఆల్రెడీ మీరు చూసే ఉంటారు. ప్రీతి మాట్లాడేది చూడండి. ఏమన్నదో విన్నారా? ప్రీతి మంచి అమ్మాయి అన్నారు, ప్రీతి డ్యాన్స్ చేసినా మేము సపోర్ట్గా ఉంటామన్నారు, ప్రీతి ఏం చేసినా రైట్ అన్నారు. చుల్లి చీక అన్నది, చీకురిపోయి ప్రీతి అదే అన్నది ఇప్పుడు ఇక్కడ. ఇంకా చూడండి, ఇంకుంది కథ. జాతిరత్నాల సినిమా ఎన్నిసార్లు చూసిందిరా బాబు ఈ బ్యాచ్ అంతా. ఏందిరా అది చీక్, ఇది ఐస్ క్రీమా ఏందిరా అది, ఏం మాటలరా మళ్ళొక్కసారి అండి. అచ్చా అందుక అయ్యో అన్నారా ఇల్లు, నేనెందుకో అనుకున్నా అయ్యో అని అందుకన్నారా. అంటే 7 అంటే మరి అనొచ్చు. ఈ అమ్మాయి ఇలా మాట్లాడిన దాన్ని ఎస్ తను డ్రింక్ చేసిందో ఆల్కహాల్ తీసుకుందో తన ఫ్రెండ్స్తో తను మాట్లాడుకుందిరా, నీకెందుకురా నొప్పి. ప్రీతి తన లైఫ్లో తన వాళ్ళతో 100 బూతులు మాట్లాడుద్ది తన ఫ్రెండ్షిప్ సర్కిల్లో. అయినా చుల్చిక్ అనే దాంట్లో తప్పేం ఉందిరా, తప్పేం లేదు కదరా, నేను అనలే కదరా దేశ్ముఖ్ నీకెందుకురా అని కామెంట్ రాసేటోళ్ళు కూడా ఉంటారు ఇక్కడ. యాజ్ టీజ్గా ఈ లావణ్య అనే అమ్మాయి తన భర్త లేకపోతే తనను పెళ్ళి చేసుకుంటానని చెప్పిన తన ప్రియుడిని, అరే నువ్వు అసలు ఎట్లా హీరో అయినవురా, అరే నీకు ఎవ్వడు ఆఫర్ ఇచ్చింది, అరే నీకు అసలు ఎట్లా సినిమాలలో తీసుకుంది, నీకు లైఫ్ లేకుండా చేస్తారా, లేకపోతే నాకు ఇంకోటి కావాలరా, నాకు ఇంకోటి తెచ్చుకుంటారా అంటే ఆ అమ్మాయి అరవదా అండి తాగినప్పుడు. మరి అంటే ఇప్పుడు ఏంటిది లాజిక్. ఈ శేఖర్ ఒక మాట అన్నాడు ఫోన్ కాల్లో ఎవరితోటి, మన ఈ అమ్మాయితోటి పాపం లావణ్యతోటి, నువ్వు వాళ్ళ తల్లిదండ్రుల్ని నువ్వు ఎట్లా తిడతావే, నీకేం హక్కు ఉంది అసలు నువ్వు మాట్లాడడానికి, నేను రాజ్ తరుణ్కి తమ్ముణ్ణి, అతని ఫ్యాన్ని, అతనికి ఏసీని నేను, కాబట్టి అతని తరపున నేను కొట్లాడతా. అట్లా నువ్వు నాగార్జున గారిని కూడా తిట్టినావు. ఏ నాగార్జున? అక్కినే నాగార్జున గారు, ఆ నాగార్జునను కూడా తిట్టినావు నువ్వు. నీకెందుకే అంత బలుపు, లుచ్చా పనులు చేస్తాను, లుచ్చాదానా అన్నాడు కదా. అంటే నాగార్జున గారిని ఆ నాగార్జున గాడన్నదా, లేకపోతే ఆ నాగార్జున నీకు ఎట్టర్ ఆఫర్ ఇచ్చింది అలాంటోడు అని చెప్పి అన్నదో ఏదో అన్నది సంథింగ్. ఆ గాడు అన్నందుకో, ఆ డిస్రెస్పెక్ట్తో మాట్లాడినందుకో ఇతని ఖాళీ నాగార్జునని ఎందుకు అట్లా అన్నావు అన్నాడు. ఇదే మీడియాలో, ఇదే సోషల్ మీడియాలో నాగార్జున నీ అని చెప్పి ఒక ట్రెండింగ్ రీల్ ఉంటుంది, దాని కింద బోలెడన్ని రీల్స్ చేసేళ్ళు, దానికి మిలియన్స్ ఆఫ్ లైక్స్ వచ్చినాయి, పొచ్చడు మంది స్టేటస్లు పెట్టుకున్నారు. మరి ఆ రీల్ చేసిన వాళ్ళందరినీ నాగార్జున నీ అంటే ఇంట్లో వాళ్ళని తిట్టిన డైలాగ్ వస్తుంది, దాని తర్వాత అందరికీ తెలుసు ఆల్రెడీ నాగార్జున అని వస్తుంది. మరి ఆ రీల్ చేసిన వాళ్ళందరికీ ఫోన్ చేసి ఎట్ట అంటావురా నువ్వు నాగార్జునని, నువ్వెంత, నీ లెక్కెంత, నీ బతికెంతరా, నువ్వు మా అక్కినే నాగార్జున అన్నపూర్ణ స్టూడియోస్ మేనేజర్ని ఓనర్ని పట్టుకుని నువ్వు అట్లా అంటావారా అని చెప్పి అడగలేదేరా శేఖరు. ఓహో అంతమంది రీల్ చేసేది కాబట్టి అంతమందిని తీసుకెళ్ళి జైలు అయితే జైలు సరిపోదు కాబట్టి ఆ ఒరిజినల్ ఆడియో మాట్లాడినోని మాత్రమే ఎత్తనంటావా. పోనీ ఆ ఒరిజినల్ చేసినోడైనా పట్టుకున్నావు, మరి ఏది ప్రయత్నం ఏది? యు ఆర్ ఏంది, నువ్వు మగజాతి రత్నాన్ని ఆనిముత్యాన్ని. మరి నాగార్జున వాళ్ళని తిట్టిల్లు కదా, మరి తిట్టిన వాళ్ళని, వాళ్ళ ఫ్యామిలీని తిట్టిన వాళ్ళని నువ్వు ఏదిరా శిక్షించింది ఏదిరా? ఇప్పుడు నేను నా ఫ్రెండ్స్, మా క్రికెట్ గ్రూప్ ఉంది, మాకు ఇంకో గ్రూప్ ఉంది, అందులో మేము 100 బూతులు మాట్లాడుకుంటాం, 100 రకాలుగా మాట్లాడుకుంటాం. అంతెందుకు
మహేంద్ర సింగ్ ధోని ఉన్నాడా, ఆయనను కూడా మేము ట్రోల్ చేసుకుంటాం. మా రోహిత్ శర్మ నేను పిచ్చి, నాకు రోహిత్ శర్మ అంటే, మా రోహిత్ శర్మని మా వాళ్ళు ట్రోల్ చేస్తారు. కింగ్ విరాట్ కోహ్లీ ఆయనను కూడా ట్రోల్ చేసుకుంటాం. అది మా క్రికెట్ గ్రూపు, మా ఇష్టం వచ్చినట్టు మేము చేసుకుంటాం. దాన్ని ఒక రికార్డ్ చేసి దాన్ని బయట పెడితే ఎట్లెట్లా అన్నాడని నా మీద కేసు ఎత్తావా, నాకు అర్థం కాదు. ఇప్పుడు 4 గదుల మధ్య 4 గోడల మధ్య రాజు తరుణ్ ఆయన భార్య అమ్మ నా బూతులు తిట్టింది ఆ అమ్మాయి, బరాబర్ తిట్టింది. ఎందుకంటే ఆ అమ్మాయిని అతను ఏదో అనుంటాడు, దానికి ముందు జరిగిన విషయం మనకు తెలీదు కాబట్టి ఆ అమ్మాయి ఫ్రస్ట్రేషన్ తోటి అన్నది, దాన్ని రికార్డ్ చేసి దాన్ని బయటికి తీసుకొచ్చి ఇది మా క్యారెక్టర్ అంటే ఎంతవరకు కరెక్ట్? మరి అట్లయితే ఇది కూడా ప్రీతి క్యారెక్టరే కదా. 7 inches ఐస్ క్రీమ్ లాలిపాప్ అంటుంది, మరి ఇది ఈ అమ్మాయి క్యారెక్టరే కదా. మరి ఇలాంటి అమ్మాయి ఆ అమ్మాయి నోట్లో బలవంతంగా డ్రగ్ పెట్టిందంటే ఎట్లా నమ్మాలి? ఇప్పుడు ఇలా మాట్లాడుకుంటూ పోతే బోల్డ్ అని ఉన్నాయి. కానీ ఎందుకు నిజాలని జనాలు ఎందుకు యాక్సెప్ట్ చేయట్లేరో నాకు అర్థం కావట్లా. ప్రూఫ్లు ఏం ప్రూఫ్లు రా? ఇప్పుడు నేనున్నారా, ఆర్జే శేఖర్ గారు నోట్లో డ్రగ్ పెట్టిండని నేను కూడా మా ఊళ్ళో ఉన్న మా క్రికెట్ గ్రూప్లో ఉన్న 3 పట్టుకొచ్చి పెట్టిండని మీరు కూడా ప్రూవ్ చేయరు, మీరు కూడా అనర్రా అని చెప్తా. అంటే దాని మీద కంప్లైంట్ రైజ్ అవుతుంది, మీకు అర్థం కావట్లేదు. కంప్లైంట్ రైజ్ అవుతుంది కానీ శిక్ష పడదు. నేను కూడా ఆర్జే శేఖర్ అనేటోడు ఒక 3 మోసం చేసిండని చెప్పి నేను కూడా పెట్టిస్తా. దాని మీద వాళ్ళని అదుపులోకి తీసుకుంటారు ముందు కంపల్సరీగా. అరే బాబు నువ్వు ఇట్లా చేసినవాట, ఎంతవరకు కరెక్టా, నువ్వు ముందు స్టేషన్కి రా, వచ్చిన తర్వాత మాట్లాడదాం ఇక్కడ. కానీ స్టేషన్కి పిలిపించి మాట్లాడతారు ముందు, కానీ శిక్ష పడదు. ఇక్కడ కూడా ఈ అమ్మాయిని వీళ్ళు అలా అని చెప్పి అన్నంత మాత్రాన ఆ అమ్మాయి దోషి కాదు. అక్కడ ఇన్ని తిట్టినా అంతకంటే ఎక్కువ ఇప్పుడు ఇందులో ఏంది, ఈ నీతులా, ఇవి కూడా బూతులే కదా. ఆడమ్మాయికైనా మగ అబ్బాయికైనా అత్తమామల్ని, అరే మీకు తెలుసో లేదో, టు బీ హానెస్ట్ గ్రామాల్లోకి వెళ్ళండి, ఒకసారి ఊళ్ళలోకి వెళ్ళండి, అర్థమవుతుందా? కొడుకు కోడల్ని కొట్టితే, బాధ్యత లేకుండా భర్త ప్రవర్తిస్తే, విసిగెత్తిన ఏ భార్య అయినా భర్తతో పాటు వాడిని కన్న తల్లిదండ్రులను కూడా తిడుతుంది. ఎందుకో తెలుసా? ఇలాంటి కొడుకుని కానీ నా పానాన వేసినావు, వాడిని నేను భరించలేకపోతానా, తాగొచ్చి నన్ను ఇబ్బంది పెడతాడు వాడు, నువ్వు పెంచడం సక్రమంగా పెంచలేదే, దొంగ ముండా, అది ముండా, ఈ ముండా. సహజం, గ్రామాలలో సహజం, చాలా వరకు సిటీల్లో కూడా ఉండొచ్చు. భర్త భార్యని హింసించుతూ ఉంటే దానికి తల్లిదండ్రుల్ని కూడా పెడతారు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నీ కొడుకుని అద్దుల్లో పెట్టి పెంచలేకపోయినావేమో, అందుకే ఇట్లా చేస్తాడు వాడని విసిగెత్తిన ఏ భార్య అని అంటది. మేబీ దాంట్లో ఏ తల్లి కూడా బిడ్డని నువ్వు తప్పు చేయాలి ఎవరు పెంచరు, కానీ వాడు పెరిగిన పరిస్థితుల్లో లేకపోతే వాడు తర్వాత వాడికి ఏర్పడిన సర్కిల్ వల్ల వాడు చెడ్డోడు అవుతాడు. కానీ భార్య అనేటిది ఎవరైనా సరే అత్తమామల్ని కూడా ఇంక్లూడ్ చేసి తిడతారు, ఉంటుంది ఇది. అట్లనే భర్త కూడా భార్యని నిందించేటప్పుడు నీ అయ్య తెచ్చిండనే కట్నం, నీ అయ్య తీసుకొచ్చిండనే మాకేమన్నా, నీ అయ్య కొనిచ్చిండ నీళ్ళు, ఎందుకు ఇట్లా తాగుతున్నా, నీ అయ్య దాపిచ్చిండ నాకు మందు, వస్తాయి. అట్లనే ఈ అమ్మాయి కూడా వాళ్ళ అత్తమామలు తిట్టి నీకెందుకు నొప్పి, వాళ్ళ అమ్మ నాన్నల్ని నువ్వు, మా తరుణన్న అమ్మ నాన్నలు నువ్వు వాళ్ళు తిడతారు. కోడలరా కళ్ళు దెంగి భార్య భర్తలు ఇద్దరు కలిసి కాళ్ళ మీద పడి తీసుకోలేదా బ్లెస్సింగ్స్? ఓ మనవడు మనవరాలు కావాలి నాకు 1 yearలో అని చెప్పలేదా? దారిన పోయేదాన్ని తీసుకొచ్చి నా కొడుకుతో మనవరాలను కానీ నువ్వు అని చెప్పి తల్లి దీవించింది ఎక్కడన్నా? తండ్రి అనేటోడు ఒక పురోహితుడి వేషాన్ని ధరించి బ్లెస్సింగ్స్ ఇస్తాడా? ఓ దారిన పోయేదాన్ని తీసుకొచ్చి కొడుకుతో పాటుగా. ఇన్ని చెప్పిన తర్వాత కూడా ఇంకా వీ సపోర్ట్ రాజు తరుణ్, వీ సపోర్ట్ ఆర్జే శేఖర్ అంటే చేసేది ఏం లేదు. కానీ లీగల్గా మాత్రం శిక్షలు పడేది. ఓకేనా? థ్యాంక్ యూ, జై హింద్.